గత 2 వారాలుగా నీటిలో నానుతున్న చెన్నైలో మళ్లీ వర్షం మొదలైంది. ప్రస్తుతం బస్టాండ్ నుంచి అక్కడున్న డీటెయిల్స్ అందించడానికి విజయ్ మనకు సిద్ధంగా ఉన్నారు. ఓ టు యు విజయ్. థ్యాంక్ యూ మమత. ప్రస్తుతం మనం చెన్నై మహానగరంలో ఉన్నటువంటి కోయంబేడు బస్టాండ్ సర్కిల్లో ఉన్నాం. అయితే నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ తిరిగి చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా వర్షం ప్రారంభమైందని చెప్పుకోవాలి. అయితే నిన్నంతా కూడా అడపాదడపా ప్రారంభమైనటువంటి వర్షం ఇవాళ ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో ఇప్పటికి బయటకు రావడానికి చాలామంది చెన్నై వాసులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి కోసం ఆల్రెడీ ఉదయం వచ్చి ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి పరిస్థితి మనకి చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కోయంబేడు బస్టాండ్ సర్కిల్లో ఉన్న ఇది చెన్నైకి సంబంధించినటువంటి ప్రధాన బస్టాండ్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి అటు సిటీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ అదేవిధంగా ఈ చెన్నై సిటీ నుంచి అదేవిధంగా తమిళనాడులోని వివిధ ఈ రాష్ట్రం మొత్తం మీద అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి ఇదే ప్రధానమైనటువంటి బస్టాండ్గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు వరదలతో అల్లాడినటువంటి చెన్నై నగర ప్రజలందరూ కూడా మళ్ళీ నిన్నటి నుంచి కూడా ఒకసారిగా వర్షాలు ప్రారంభమవుతుండటంతో వీళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే వరద నీరు బయటకు పడి కాస్త సాధారణ జన జీవనంలోకి వస్తున్నటువంటి ప్రజానికం మళ్ళీ ఒక్కసారిగా వర్షాలు ప్రారంభమవడంతో వీరందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు తమిళనాడు ప్రభుత్వం చెన్నై సిటీలో నడుస్తున్నటువంటి ఆల్ సిటీ బస్సెస్ అన్నింటిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఫ్రీ సర్వీస్ అంతా కూడా వాళ్ళు నడుపుతున్నారు. నిన్నటి నుంచి కూడా 8వ తారీఖు వరకు కూడా ఏదైతే చెన్నై నగరంలో ఉన్నటువంటి 3000 బస్సులు ఉన్నాయి, ఈ 3000 బస్సులు అంతా కూడా ఫ్రీగా అన్ని ప్రాంతాలకు చెన్నై సిటీ నుంచి ఏదైతే దాదాపుగా 50-60 కిలోమీటర్ల దూరం వరకు కూడా అంతా కూడా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండానే వీరందరూ కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేరళ ప్రభుత్వం కూడా ఈ బస్టాండ్లోకి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి బస్సులను సర్వీసులను కూడా ఇక్కడికి ఫ్రీగా నడుపుతున్నారు. కేరళ నుంచి చెన్నైకి అదేవిధంగా చెన్నై నుంచి స్టూడెంట్స్ ని అదేవిధంగా ఎంప్లాయీస్ ని కూడా బయటకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇకపోతే వర్షానికి సంబంధించి ఇప్పటికే అటు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షం ఒక్కసారిగా పెరగడం, అదేవిధంగా ఇవాళ ఉదయం నుంచి కూడా కంటిన్యూస్ గా ఓ మోస్తరు వర్షం పడుతుండడంతో ఆ సహాయక చర్యలకు కొంతవరకు ఆటంకం కలుగుతున్నప్పటికీ అయితే ఇప్పటికీ అటు ఆర్మీ బలగాలు అదేవిధంగా నేవీ బలగాలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ నగరంలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్లి వారందరూ కూడా ముఖ్యంగా ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకోవడం జరిగింది. ఇప్పుడే ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని నేవీ షిప్స్ కూడా 2 ప్రాంతంలోకి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో అంటే ఇప్పటికే కొన్ని దాదాపుగా 100 టన్నులకు సంబంధించినటువంటి ఫుడ్ రిలీఫ్ మెటీరియల్ అదేవిధంగా 7 లక్షల ప్యాకేజ్డ్ వాటర్ను కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ శక్తి అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వైజాగ్ సంబంధించినటువంటి ఫుడ్ మెటీరియల్ను కూడా కొద్దిసేపటి కిందట ఇవాళ ఉదయం షిప్స్ రావడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికీ కూడా వర్షం కొనసాగుతుండడంతో చెన్నై నగరంలో మళ్ళీ ఎలాంటి ఉప్పెన వస్తుందో మళ్ళీ ఇదే విధంగా వర్షపాతం పెరిగితే మరిన్ని కష్టపాలు తప్పవనేటువంటి ఆందోళన ఇక్కడ చెన్నై వాసుల్లో కలుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ చెన్నైలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ విజయ్ సమాచారం అందించినందుకు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఫోకస్ ప్రసారం అవుతుంది. స్టే